ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన గుంటూరు బైపాస్ లో ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి లోలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనం మన గుంటూరు బైపాస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే మనం చెన్నై నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, లేకపోతే చిలకలూరుపేట నుంచి కానీ అలా వస్తున్నప్పుడు విజయవాడకు ముందు గుంటూరు అయితే ఉంటుంది. ఈ గుంటూరుకి ఒక బైపాస్ అయితే ఉంది. ఈ బైపాస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ బైపాస్లో చాలా వరకు వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ట్రాఫిక్లో మనం వెళ్తున్నప్పుడు ఒక చోట మాత్రం 3 లేన్గా ఉండే రోడ్డు కాస్త 2 లేన్గా మారుతుంది. అండ్ అక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అండ్ ఆ రైల్వే బ్రిడ్జ్ ఉండడం వల్ల అండ్ అక్కడ 4 లేన్ ఉండడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ అనేది పెరిగింది ఆ ప్లేస్లోని. సో ఇప్పుడు అది అవాయిడ్ చేయడం కోసం అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని 3 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కడో తెలుసుకోవడానికి మ్యాప్లోకి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన గుంటూరు బైపాస్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మనం నేషనల్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ లింగైపాలెం కదా, లింగైపాలెం దగ్గరలోని ఈ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం సైడ్గా వెళ్ళామంటే గుంటూరులోకి వెళ్తాం. ఇక్కడ రైట్ తీసుకుంటే ఈ బైపాస్లో డైరెక్ట్గా మనం అయితే గుంటూరు ఊర్లోకి వెళ్లకుండా గుంటూరుని బైపాస్ చేసుకొని డైరెక్ట్గా మనం పెదకాకం దాకా వెళ్ళిపోతాం అనమాట. ఇది దాటుకుని కాజా టోల్ గేట్ అయితే ఉంటుంది. అంటే ఈ రూట్ మధ్యలోని మనకైతే ఒక 4 లేన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఒకవైపు 6 లేన్ ఉంటుంది, ఇంకొక వైపు 4 లేన్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా వరకు అక్కడ ట్రాఫిక్ ఇష్యూ అనేది వస్తుంది. సో చాలాసార్లు ఇక్కడ నేనైతే ట్రాఫిక్ ప్రాబ్లం ఇష్యూ చేశాను అండ్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఈ ప్లేస్లో ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళగానే మనకి ర్యాంప్ స్టార్ట్ అవుతుంది. ఆ ర్యాంప్ నుంచి అలా మనం ముందుకు వెళ్ళగానే మనకైతే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ రైల్వే బ్రిడ్జ్ దాటి మనం అలా ముందుకు వెళ్తే అదే ర్యాంప్లో మనం కిందకు వెళ్ళి ఇటు మనమైతే మళ్ళీ 6 లేన్ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో అయితే 6 లేన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మాత్రం 4 లేన్ మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా నేను మీకు స్కైవేలో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ స్టార్టింగ్ అది వర్క్, ఆ వర్క్ని కూడా మీకైతే చాలా బ్యూటిఫుల్గా చూపించబోతున్నాను ఈ వీడియోలో. మరి ఇప్పుడు ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది, ప్రస్తుతం ఎలా ఉంది, ఈ విజువల్స్ అన్నీ కూడా మనం చూద్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా మ్యాప్లో చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ గుంటూరు బైపాస్ గురించి అండ్ ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఆ ప్లేస్లో అక్కడ బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో విజువల్స్ అయితే చూడబోతున్నాం. మరి విజువల్స్ చూద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే నేషనల్ ఎలక్షన్లో ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మీకు చూపించిన కదా మ్యాప్లోని ఆ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత మనైతే ముందుకు వెళ్ళి చూస్తున్నాం మన నేషనల్ ఎలక్షన్ని. ఇది మన చెన్నై కోల్కతా హైవే అనమాట. మనకి ఎగ్జాక్ట్గా మన విజయవాడ ముందు వరకు కంప్లీట్గా 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే మన నెల్లూరు దాటిన తర్వాత నెల్లూరు దగ్గరలో మళ్ళీ 4 లేన్ ఉంటుంది. ఒంగోలు నుంచి మన విజయవాడ వరకు అయితే పక్కాగా 6 లేన్ అయితే ఉంటుంది, యాక్సెస్ కంట్రోల్ హైవే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా మనం అయితే జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మన గుంటూరు బైపాస్ దగ్గర మాత్రం కొన్ని చోట్ల 4 లేన్ ఉంటుంది. అలానే మన చినకాకని దాటిన తర్వాత కూడా కొన్ని చోట్ల మనకి 4 లేన్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. అందులో మన గుంటూరు బైపాస్లోని ఈ ప్లేస్లో కూడా మనకి ఇక్కడ ఒకవైపు 6 లేన్ ఉంటుంది, ఇంకోవైపు 4 లేన్ ఉంటుంది. దీన్ని కూడా మనకైతే 6 లేన్గా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్ డ్యామేజ్ అయినా అవ్వచ్చు లేదా ఏమైనా జరగచ్చు. సో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. వెహికల్ అయితే బాగా డ్యామేజ్ అయింది. సో వాళ్ళని ఆపి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ విషయాలన్నీ అండ్ అలాగే కాంపన్సేషన్ గురించి ఇవన్నీ వాళ్ళైతే మాట్లాడుతున్నారు అనమాట. సో అలా ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు రోడ్ అయితే బ్లాక్ చేశారు, అంటే సింగిల్ వేనే ఉంటుంది. సో ఇక్కడ వరకు వస్తే చాలా వరకు మీరు స్లోగా రండి, మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ని తగ్గించండి. అండ్ ఇంకా మీకు ఇది ఎగ్జాక్ట్గా మీకు మ్యాప్లో చూపించాను. మీరు గుంటూరు బైపాస్లో ఒక 40 to 60 స్పీడ్లో వస్తే మ్యాక్సిమం మీ వెహికల్ అనేది ఈజీ కంట్రోల్ అవుతుంది. కానీ అది కంప్లీట్గా 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ అవ్వడం వల్ల ఎవరు కూడా ఆ స్పీడ్లో రారు, మ్యాక్సిమం 80 to 100 స్పీడ్లో వస్తారు. ఆ స్పీడ్లో వస్తే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు 40 to 60 స్పీడ్లో వస్తే సేఫ్ స్పీడ్లో వస్తారు.
అండ్ అలాగే ఇవి వచ్చినప్పుడు వెహికల్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ కూడా మనకైతే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మనకి రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే 4 లేన్ ఉంది అండ్ లెఫ్ట్లో చూస్తే 6 లేన్ ఉంది. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగింది అంటే కంప్లీట్గా ఇదంతా కూడా 6 లేన్గా డెవలప్ అవుతుంది, అటువైపు ఇటువైపు కూడా. ప్రస్తుతానికైతే మనకి ఒకవైపు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్లో మనకి 3 లేన్ ఉంటుంది, రైట్లో మనకి 4 లేన్ అయితే ఉంటుంది. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత హెవీ ట్రాఫిక్ ఉందనేది. అండ్ హెవీ వెహికల్స్ కూడా ఎలా వెళ్తున్నాయో వరుసగా 4 ట్రక్లు అయితే వెళ్తున్నాయి. ఇలానే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే చెన్నై కోల్కతా హైవే అంటేనే ఎక్కువ ట్రాఫిక్ ఉండే హైవే అనమాట. అండ్ అలానే మనం చూడొచ్చు మన విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఓపెన్ అయిపోయింది. సో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ అవ్వడం వల్ల మనం విజయవాడ వెస్ట్ బైపాస్లో విజయవాడ ఊరు వెళ్లకుండానే విజయవాడ ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని డైరెక్ట్గా మనమైతే గన్నవరం దాకా వెళ్ళిపోతున్నాం, అంటే ఆల్మోస్ట్ చెన్నోటపల్లి దాకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆ వీడియో రేపైతే వస్తుంది. యాక్చువల్గా నేను ఆ వీడియో రిలీజ్ పెట్టాలి, కానీ నేను షూట్ చేస్తున్నప్పుడు ఈ వీడియో కూడా షూట్ చేశాను కాబట్టి ఇది పెట్టిన తర్వాత అది పెడితే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి ఇది ముందైతే పెడుతున్నాను. సో ముందు మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లోని, అక్కడ నుంచి ర్యాంప్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ముందుకు వెళ్ళగానే మనకైతే ఆర్ఓబి వస్తుంది. ఆర్ఓబి దాటిన తర్వాత మళ్ళీ ర్యాంప్ వచ్చి అక్కడ నుంచి మనం అలా ముందుకైతే వెళ్తాం. మీకు నేను చాలా క్లియర్గా సైడ్ వ్యూలో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ కంప్లీట్గా సింగిల్ లేన్ ఉంది, సో ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా రండి అండ్ జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా ఈ ప్లేస్లోని మనకి వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, మీకైతే ఇప్పుడు ఇంకా క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆర్ఓబిని కూడా. సో ఆర్ఓబి చాలా చిన్నది. ఈ ఆర్ఓబి కానీ ఫిల్ అయిందంటే లేదా కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా మనకి ఈ హైవే అంతా కూడా 6 లేన్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో అన్ని సింగిల్ లేన్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా సింగిల్ లేన్లో వెళ్లకుండా 3 లేన్లో వెళ్తాయి. అప్పుడు మనకి ఈ ప్లేస్లో అనేది ట్రాఫిక్ తగ్గుతుంది. మరి మీలో ఎవరైనా ఈ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఫేస్ చేశారా లేదా కామెంట్ చేయండి. అలానే మీకు రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ బిల్డింగ్ ఏంటో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక వేద బ్లాక్ చేశారనమాట. ఏ వెహికల్స్ కూడా లెఫ్ట్కి వచ్చి అలా కిందకి వెళ్ళిపోకుండా బ్లాక్ చేశారు రోడ్ని అయితే. సో మీరు ఒకవేళ ఎప్పుడైనా వెళ్తున్నట్టయితే చూసుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ రూట్లో వెళ్ళండి. అండ్ లెఫ్ట్లో కూడా మనం చూసుకోవచ్చు, మొత్తం ప్లేన్ చేశారు, మొత్తం అక్కడంతా వర్క్ జరిగింది అదంతా కూడా. అండ్ అదంతా కూడా మనకి 6 లేన్ డెవలప్ అయిందంటే మనం ఈజీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కిందన ఒక చిన్న కలవట్ లాంటిది కూడా వస్తుంది, అటు సైడ్ నుంచి వాటర్ ఇటు సైడ్ వెళ్ళడానికి పంట పొలాల కోసం. అండ్ ఇలా మనం ముందుకు రాగానే మనకైతే ఇక్కడ చాలా క్లియర్గా బోర్డులో రాసిందనమాట. లెఫ్ట్కి వెళ్తే మనకైతే గుంటూరు వస్తుంది అండ్ అలానే ఇంకొక ఊరు కూడా వస్తుంది. ఆ ఊరు పేరు ఏంటంటే తక్కెళ్ళపాడు. అది కూడా మీకు బోర్డులో చాలా క్లియర్ కనిపించింది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే ఇంకొక బోర్డు అయితే ఉంది, అది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆ బోర్డులో అయితే ఎన్టీఆర్ మానస సరోవరం వచ్చేసి 2 కిలోమీటర్స్, ఉప్పలపాడు బర్డ్ సెంచరీ వచ్చేసి 6 కిలోమీటర్స్, బిఆర్ స్టేడియం వచ్చి 6 కిలోమీటర్స్, అలానే గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది మీరు పాస్ చేసి వస్తే మీకు అదే కనబడుతుంది అనమాట. క్లియర్గా మీకు కనిపించింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్తే మన లెఫ్ట్లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించే కదా, ఆ లెఫ్ట్లోనే ప్రమాదం జరిగింది, దాని గురించి అక్కడ మాటలే జరుగుతున్నాయి అనమాట. సో మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మీ వెహికల్ డ్యామేజ్ అయినా మీకే నష్టం, మీకు డ్యామేజ్ అయినా మీకే నష్టం. సో అందుకే మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళారంటే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండదు. సో అందరూ హ్యాపీగా సేఫ్గా జర్నీ చేసుకుంటూ వెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచే మనకైతే సర్వీస్ రోడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ సర్వీస్ రోడ్లో మీరు చూసుకోవచ్చు, లెఫ్ట్లో ఆటో వెళ్తుంది, రైట్లో వెహికల్స్ అయితే ప్రజెంట్ ఏం వెళ్ళట్లేదు, హైవే పైన ఓన్లీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ మనం లెఫ్ట్లో చూసుకోవచ్చు, వెహికల్స్ చాలా తక్కువ వెళ్తున్నాయి, ఎందుకంటే లెఫ్ట్లో మనకి ఆల్రెడీ రోడ్డు చిన్నదవడం బ్లాక్ అవడం వల్ల వెహికల్స్ అనేది తక్కువగా రావడం వల్ల మనకి ఇక్కడ వెహికల్స్ పెద్దగా పడడం కనిపించట్లేదు, ఒకటి వస్తుంది. రైట్ సైడ్ అయితే వెహికల్స్ అలా వస్తూనే ఉన్నాయి ఎక్కువగా. సో ఈ హైవే మాత్రం చాలా బిజీగా ఉంటుంది అండ్ అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫైనలీ మీకైతే నేను గుంటూరు దగ్గర జరుగుతున్న ఆర్ఓబి వర్క్ని అయితే చూపించాను. మరి వీడియోలో ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మీకైతే మన విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి అండ్ అలాగే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి చాలా వీడియోస్ మనం చేసాం, మన ఛానల్లో ఉంటాయి. అండ్ అలానే అప్కమింగ్ వీడియోలో మీకైతే చాలా క్లియర్గా విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎలా వెళ్ళాలి అండ్ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఆల్రెడీ మనకి ఓపెన్ అయింది కదా, ఓపెన్ స్ట్రెచ్లో ఎలా ట్రావెల్ చేయాలి అండ్ మనకి మన నేషనల్ సెక్షన్ ద్వారా ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. మరి నేనైతే ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. మరి వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి.
సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.